వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. టీఎస్ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం సెల్ఫ్ రిపోర్ట్ చేయగా మిగిలిపోయినటువంటి సీట్ల గురించి వివరాలను మీకు అందించబోతున్నాం. ఈ వివరాలను చూడబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి. దీనివల్ల మన నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మొట్టమొదటనే చేరుతుంది. ఇక విషయంలోకి వచ్చేస్తే టీఎస్ ఎంసెట్ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్ అనేది 23వ తేదీతో అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మనకు ఉండేటటువంటి ఇంజనీరింగ్ బ్రాంచుల లోపల 45కు పైగా ఉండేటటువంటి బ్రాంచుల లోపల ముఖ్యమైనటువంటి బ్రాంచుల లోపల టోటల్ సీట్స్ ఎన్ని, ఇప్పటి వరకు అలాట్ అయినటువంటి సీట్స్ ఎన్ని, దాంట్లో ఫస్ట్ ఫేజ్ లోపల ఎంతమందికి అలాట్ చేశారు, సెల్ఫ్ రిపోర్టెడ్ ఎంతమంది చేశారు, అంటే అడ్మిషన్ తీసుకోవడానికి ఇష్టపడేటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత, ఇంకా మిగిలిపోయినటువంటి సీట్లు ఎన్ని, అంటే సెకండ్ ఫేజ్లోకి ఇప్పటికే మిగిలిపోయినటువంటి సీట్లు ఎన్ని అనేటటువంటి అన్ని విషయాలను డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ బ్యాలెన్స్ సీట్లే కాకుండా ఇంకా సీట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు వరకు ఉండేటటువంటి డేటా ప్రకారంగానే దాదాపు 33,000కు పైగా సీట్లు సెకండ్ ఫేజ్కు అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు రేపు అక్టోబర్ 3వ తేదీ నాడు అడ్వాన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత మనకు 13వ తేదీ వరకు అక్టోబర్ 13వ తేదీ వరకు సీట్ క్యాన్సిలేషన్ కోసం అందరి విద్యార్థులకు సమయం ఉంది. ఎందుకంటే 100% రిఫండ్ రావాలంటే, గతంలో పే చేసినటువంటి ఫీజు 100% రిఫండ్ రావాలంటే 13వ తేదీ చివరి తేదీగా ఉంది. కాబట్టి 13వ తేదీలోగా వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటే ఈ సీట్లు ఇంకా యూనివర్సిటీ కాలేజీల లోపల, ప్రభుత్వ కాలేజీల లోపల, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల లోపల కూడా ఇంకా భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు ఉండేటటువంటి సమాచారం ఆధారంగానే, అంటే 28వ తేదీ వరకు ఉండేటటువంటి సమాచారం ఆధారంగానే మీకు అందిస్తున్నాం. ఇది ముఖ్యమైన బ్రాంచ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం. ఇక అంటే ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, మైనింగ్ కానీ, మెటలర్జీ అని రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. అవన్నీ కాకుండా కేవలం విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడేటటువంటి బ్రాంచ్ల లోపల ఖాళీగా ప్రస్తుతం వరకు ఉండేటటువంటి ఖాళీలను మాత్రమే తెలియజేస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా సీట్లు పెరిగేటటువంటి అవకాశం చాలా ఉంది. ఇక ఎక్కువగా విద్యార్థులు ఇష్టపడుతున్నటువంటి సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లోపల చూద్దాం. సిఎస్సి లోపల మొత్తం సీట్స్ 18,614 అయితే ఫస్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఆధారంగా 18,561 మందికి కేటాయించారు. అయితే వాళ్ళ లోపల సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళ సంఖ్య మాత్రం 13,942. అంటే సెకండ్ ఫేజ్లోకి ఈ రోజుకి అవైలబుల్ ఉండేటటువంటి సీట్లు సిఎస్సి లోపల 4,619 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా సిఎస్సికి సంబంధించి అల్లైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ ఇంజనీరింగ్ లోపల 46 సీట్లు ఉన్నాయి. 46కు 46 సీట్లు అలాట్ చేశారు. 38 మంది సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. దీంట్లో 8 సీట్లు ఇంకా వేకెంట్గానే ఉన్నాయి. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, ఇవన్నీ కొత్త కోర్సులు. ఇవన్నీ కూడా ఇందులో 277 సీట్లు ఉన్నాయి. దీంట్లో 270 మందికి అలాట్ చేయడం జరిగింది. వీళ్ళు 200 మంది సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్కి అవైలబుల్గా ఉండేటటువంటి సీట్ల సంఖ్య 77. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఎక్కువగా విద్యార్థుల నొల్లలో నానుతున్నటువంటి కోర్సుగా చెప్పుకోవచ్చు. దీంట్లో 1915 సీట్లు ఉన్నాయి. 1634 మంది వెబ్ ఆప్షన్ల ద్వారా పొందడం జరిగింది. కానీ వీళ్ళ లోపల 1192 మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. అంటే 723 సీట్లు ప్రజెంట్ ఇంకా వేకెంట్ ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్డి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ లోపల 3,528 సీట్లుంటే 3,229 మందికి అలాట్ చేయడం జరిగింది. కాకపోతే దాంట్లో 2,535 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. 993 సీట్లు
సెకండ్ ఫేజ్కి అవైలబుల్గా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ లోపల 91 సీట్లు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 88 సీట్లు అలాట్ చేయడం జరిగింది. 74 మంది సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. ఇంకా 17 సీట్లు వేకెంట్గా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 371 సీట్లు ఉన్నాయి. 345 మంది వెబ్ ఆప్షన్ ద్వారా పొందడం జరిగింది. 274 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. ఇప్పటికి కూడా 97 సీట్లు వేకెంట్గా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, AI అండ్ ML అంటున్నాం. దీని లోపల 5884 సీట్లు మొత్తం ఉండగా 5429 మంది ఫస్ట్ ఫేజ్ లోపల పొందడం జరిగింది. అంటే AI/ML లోపల 4224 మంది సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లోకి ఇంకా 1660 సీట్లు వేకెంట్గా ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్ లోపల 91 సీట్లు ఉన్నాయి. 71 మంది వెబ్ ఆప్షన్స్ ద్వారా పొందారు. 63 మంది మాత్రమే రిపోర్ట్ చేశారు. 24 సీట్లు వేకెంట్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, CSO అంటాం దీన్ని. 1195 సీట్స్ ఉంటే 832 వెబ్ ఆప్షన్స్ ద్వారా పొందడం జరిగింది. 634 సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. 561 సీట్స్ ఇంకా ఈ బ్రాంచ్లో వేకెంట్గా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 46 సీట్లకు 46 మంది వెబ్ ఆప్షన్స్ ద్వారా పొందడం జరిగింది. 45 మంది రిపోర్ట్ చేశారు. ఒక సీట్ ఇక్కడ వేకెంట్ ఉంది. ఇక కంప్యూటర్స్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటున్నాం. దీన్నే CSW కోడ్. 230 సీట్లు ఉన్నాయి. 134 మంది వెబ్ ఆప్షన్స్ ద్వారా పొందడం జరిగింది. 93 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. 137 సీట్లు వేకెంట్గా ఉన్నాయి. ఇక ముఖ్యమైనది కంప్యూటర్ సైన్స్ CSE తర్వాత CSEకి ఎంత ప్రియారిటీ ఉంటుందో దానితో సమానమైనటువంటి ప్రియారిటీ ఉండేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT అంటాం. దాని యొక్క కోడ్ వచ్చేసి INF. దీంట్లో 5262 సీట్లుంటే 5223 మందికి అలాట్ చేయడం జరిగింది. 4273 మంది సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. 989 వేకెంట్ సీట్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ సైన్సెస్ దానికి సంబంధించినటువంటి కోర్సులే. CSE కానీ, CSE IoT కానీ, డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, AI కానీ, అదేవిధంగా IT కానీ, ఇవన్నీ కూడా. వీటితో పాటు ECE, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎక్కువగా చాలామంది ఇష్టపడేటటువంటి కోర్స్ ECE. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటాం. దీంట్లో మొత్తం సీట్లు 13,935 అయితే 12,308 మంది వెబ్ ఆప్షన్స్ ద్వారా పొందడం జరిగింది. సెల్ఫ్ రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళు 9,336 మంది మాత్రమే. అంటే సెకండ్ ఫేజ్కు ECE లోపల మనకు రాబోతున్నటువంటి సీట్ల సంఖ్య 4,599 సీట్లు అవైలబుల్ ఉండబోతున్నాయి. దాని తర్వాత చెప్పుకోదగ్గది EEE, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. దీని లోపల 7,000 సీట్లను 7,019 సీట్లకు 4,035 మంది మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల పొందడం జరిగింది. 2,861 మంది సెల్ఫ్ రిపోర్ట్ చేసిండ్రు. ఈ EEE లోపల కూడా 4,158 సీట్లు వేకెంట్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్కి వస్తే 5,881 సీట్లు ఉన్నాయి. దీంట్లో 2,550 ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ద్వారా పొందడం జరిగింది. 1,826 సీట్లు మాత్రమే, 1,826 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు మెకానికల్కి. అంటే సెకండ్ ఫేజ్కు 4,055 సీట్లు ఉన్నాయి. PHM అంటే B ఫార్మసీ లోపల తీసుకుంటే 3,628 సీట్లు ఉన్నాయి. 182 మంది మాత్రమే వెబ్ ఆప్షన్స్ ద్వారా పొందడం జరిగింది. పొందిన వారిలో కూడా 135 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. 3,493 సీట్లు వేకెంట్గా ఉన్నాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 6,221 సీట్లు ఉన్నాయి. 3,177
మంది వెబ్ ఆప్షన్ ద్వారా పొందడం జరిగింది. 2312 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. ఇంకా 4000 దాకా అంటే 3909 సీట్లు వేకెంట్గానే ఉన్నాయి. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నట్లయితే 137 సీట్లు ఉన్నాయి. 137 మంది వెబ్ ఆప్షన్స్ ద్వారా పొందడం జరిగింది. కానీ 102 మంది సెల్ఫ్ రిపోర్ట్ చేసి మాకు సీట్ కావాలంటున్నారు. ఇంకా 35 సీట్లు వేకెంట్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది 583 సీట్లు ఉంటే 540 మంది వెబ్ ఆప్షన్స్ ద్వారా పొందడం జరిగింది. 408 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. అంటే దాదాపు ఇంకా 175 సీట్లు ఇక్కడ వేకెంట్గా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కానీ కంప్యూటర్ సైన్స్లో భాగంగానే చూసుకోవచ్చు. కాకపోతే ఇవి స్పెషలైజ్డ్ కోర్సులుగా చెప్పుకుంటాం. అయితే ఇవన్నీ కూడా మనకు సెకండ్ ఫేజ్ లోపల ఈ రోజు వరకు అవైలబుల్ ఉండేటటువంటి సీట్లు. ఇంకా మనకు 13th అంటే అక్టోబర్ 13వ తేదీ లాస్ట్ డేట్ కాబట్టి అంటే క్యాన్సిలేషన్కి ఆ రోజుకు ఎవరైతే అడ్వాన్స్ అంటే ఐఐటి లోపల IIIT లోపల తర్వాత NIT లోపల సీట్ వాళ్ళకు వచ్చేటటువంటి ఛాన్స్ అనేది వాళ్ళకి దాదాపు తెలిసిపోతుంది. దాంతో చాలామంది విద్యార్థులు ఈవెన్ యూనివర్సిటీ కాలేజీల లోపల గవర్నమెంట్ కాలేజీల లోపల కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజీ లోపల కూడా సీట్ క్యాన్సిలేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ ఫేజ్ లోపల పాల్గొనాలనుకునేటటువంటి విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు. అంటే సెకండ్ ఫేజ్ లోపల ఎవరు పాల్గొనవచ్చు అంటే ఫస్ట్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వనటువంటి వాళ్ళు, ఫస్ట్ ఫేజ్ లోపల పాల్గొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మాకు కాలేజీ మార్పు తర్వాత సీట్ అప్గ్రేడ్ కావాలనుకునేటటువంటి వాళ్ళు, ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ పొంది మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు, ఫీజు కట్టలేదు, అటువంటి వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఈ విధంగా అందరి విద్యార్థులకు సెకండ్ ఫేజ్ లోపల పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును లైక్ చేయడం మరవద్దు. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగం లేకపోతే ఉపయోగపడేటటువంటి విద్యార్థులకైనా షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫోను ఎవరు కూడా మిస్ కావద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.